సామలకోట మండలం చంద్రపాలెం గ్రామంలో గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ దుర్మరణం చెందారు. మృతుని కుటుంబ సభ్యులను ఎంపీపీ, గ్రామ సర్పంచ్, ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు పరామర్శించి ఓదార్చారు. ఉపాధి హామీ కూలీలు మరియు మేట్ కె గంగాభవాని ఇచ్చిన సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పనికి కూలీలు వెళ్లగా వారికి కేటాయించినటువంటి పని ముగిసిన తరువాత 64 సంవత్సరాల కోటా భద్రరావు అనే వ్యక్తి సమీప గడ్డిమేటు వద్ద విశ్రాంతి పొందుతూ ఉండడం గమనించిన మేటు వెళ్లి పలకరించగా భద్రరావు అప్పటికే మరణించి ఉండడం జరిగిందని, వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ తదితర అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. సమాచారం అందుకున్నటువంటి ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, గ్రామ సర్పంచ్ ఎస్ భవానీ, ఏపీఓ ఆర్ ప్రభాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ శివరామకృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్న భద్రరావుది చాలా పేద కుటుంబమని, భార్య, 2 పిల్లలు ఉన్నారని, ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహకారాన్ని వేగవంతం చేసి మృతుని కుటుంబానికి అందేటట్లు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే ఏపీఓ గారు, మా ఫీల్డ్ అసిస్టెంట్, అక్కడ ఎవరికైతే 30 మందికి పని కల్పిస్తున్నారో మా మేట్ని కూడా ఎవరైనా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన కుదిటే పనికి వచ్చి ఫస్ట్ ఫోటోలో కూడా ఉన్నారండి. పని చేసి ఇలా వచ్చేటప్పుడు ఒకసారిగా కూడుకోడని మా మేట్ వాళ్ళు చెప్పారు. అది ఆ సంఘటనా స్థలాలకి ఏపీఓ గారు కానివ్వండి, అలాగే మా విఆర్ఓ గారు, మా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా సంఘటన స్థలానికి వెళ్ళి మరి పరిశీలించడం జరిగింది. ఆ కుటుంబం మరి చాలా నిరుపేద కుటుంబం. వాళ్ళ జీవనాధారం మరి రైతు మరి కూలీగా జీవనాధారం ఉందండి. అటువంటి కుటుంబానికి అధికారులందరూ కూడా ఇవన్నీ కూడా ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అతనికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే కాంపోజిషన్ ఏదైతే ఉందో ఆ కాంపోజిషన్కి మా ఎంపీ గారు కానీ, మా ఈఆర్ఓ గారు కానీ, అలాగే మా పంచాయతీ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా పీడీ గారి నోటీసులు పెట్టి పీడీ గారికి పంపడం జరుగుతుంది. దర్బాబు గారి నోటీసులు పెట్టి పీడీ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఏదైతే అందాలో అవన్నీ అందేలాగా మేము కృషి చేస్తామని మీ అందరికీ మనం తీసుకుంటూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మేట్ కింద పనిచేస్తున్నాను. ఉదయం 7 గంటలకైనా 1195 జాబ్ కార్డ్ నెంబర్ గల వ్యక్తి కోటా భద్రరావు, సన్నా పచ్చారావు అనే వ్యక్తి ఉదయం ఉపాధి హామీ పనికి హాజరవ్వడం జరిగింది. తను నేను ఇచ్చిన పని చేసేసి తీరే టైంలో కూర్చుని ఉండిపోవడం జరిగింది. మళ్ళీ మేము తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు పిలుస్తుంటే పలకలేదు. ఎందుకు పలకలేదని గమనించే సమయంలో ఊపిరితో లేనట్టుగా తెలిసింది. ఆయనకి భార్య, 2 ఆడపిల్లలు.